నిజమే. కొన్ని సందర్భాల్లో మాట మందు, ఇది పచ్చి నిజం. జ్వరం తగ్గడానికి ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు, నీరసం తగ్గడానికి ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు, నొప్పులు తగ్గడానికి ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు. కానీ మనసులో బాధ తగ్గడానికి మాటే టాబ్లెట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనిషిని బలపరచడానికి మాటే టాబ్లెట్ అవుతుంది. మనిషిలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యపరచడానికి మాటే మందు అవుతుంది. ఇలా పలు సందర్భాలలో మాట మందు, మనిషిలో పరివర్తన తీసుకురావడానికి కూడా మాట మందుగా పనిచేస్తుంది. చెడిపోతున్న వ్యక్తిని, దారి తప్పిపోతున్నటువంటి వ్యక్తిని మరలా దారి మరల్చి చక్కటి మార్గంలో పెట్టడానికి మాట మందుగా పనిచేస్తుంది. ఇలా మాట అనేది పలు రీతుల్లో పలు విధాలుగా మనిషిని బాగు చేయడానికి ఉపయోగపడుతోంది, మనిషిని ఆలోచింపజేయడానికి ఉపయోగపడుతోంది. అదే దేవుని మాట అయితే ఇంకెంత ప్రభావవంతంగా ఉంటుంది. అది ఇప్పుడు మీకు చెబుతున్నటువంటి ఆలోచన. మనిషి మాటే మనిషిలో సంస్కారవంతమైన ఆలోచనలను రేకెత్తిస్తుంటే, మనిషి మాటే మనిషిలో ఉన్న పిరికితనాన్ని పోగొడుతుంటే, దేవుని మాట మనిషిలో ఇంకెంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఆలోచన చేయండి. అందుకే మాటే మందు. మాట ఏంటది? మందు, ఔషధం.